హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. సో ఈ రోజు నేను మీకు గూగుల్ యాడ్సెన్స్ ఆల్టర్నేటివ్ గురించి చెప్పబోతున్నాను. మరికేది కాల్సింది ఎక్కడ స్కిచ్ అక్కడ చివరి వరకు చూడండి. స్టేట్ ఇంటూ బ్లాగర్ విజయ్. బ్లాగింగ్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అదేవిధంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి, ఫాలో అయ్యి. అప్పుడు మేము చేసేటువంటి లైవ్కి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలని కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. ఈ రోజు టాపిక్ కనుక చూసుకున్నట్లయితే గూగుల్ యాడ్సెన్స్ ఆల్టర్నేటివ్స్. సో గూగుల్ యాడ్సెన్స్ అనేది ప్రతి బ్లాగర్ యొక్క కళ. సో ఫస్ట్ థింగ్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే నేను ఇంకో విషయం చెప్తాను. ఈ వీడియో ఎస్పెషల్లీ బ్లాగర్స్ కోసం మాత్రమే. సో యూట్యూబర్స్ ఎవరైనా చూసినట్లయితే సో నన్ను అపార్థం చేసుకోకండి. సో ఈ వీడియో ఎస్పెషల్లీ డెడికేటెడ్ ఫర్ బ్లాగర్స్ అనమాట. సో బ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. సో గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ కోసం, అదేవిధంగా గూగుల్ యాడ్సెన్స్ రెవెన్యూ కోసం. అయితే గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ రావడం అనేది సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ రోజుల్లో ఏంటి అంటే కొన్ని బ్లాగ్స్కి అసలు అప్లై చేసి ఎంతకాలమైనా కూడా సో ఎంత మంచి క్వాంటిటీ ఉన్నా, మంచి క్వాలిటీ ఉన్నా, మంచి రేషియో మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా, సో వాళ్ళ గైడెన్స్ అన్ని పాటిస్తున్నప్పటికీ కూడా మనకి ఏంటంటే అప్రూవల్స్ అనేవి రావట్లేదు. సో ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే డిసప్పాయింట్ అయ్యి బ్లాగింగ్ అనేది మానేస్తారు. సో మీకు ఇంకొక విషయం నేను మళ్ళీ చెబుతున్నాను. బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయడం అంటే గూగుల్ యాడ్సెన్స్ ఒక్కటే కాదు. సో ఆల్టర్నేటివ్స్ కూడా ఎన్నో ఉన్నాయి. సో ఈ రోజు నేను అటువంటి కొన్ని ఆల్టర్నేటివ్స్ గురించి చెప్తాను. సో ఈ ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్డ్ వీడియోస్ కూడా నేను మళ్ళీ బ్యాకప్ ప్లాన్ చేస్తున్నాను. సో వాటిలో మీకు మరింత ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గూగుల్ యాడ్సెన్స్ సంబంధించిన ఆల్టర్నేటివ్స్ ఏంటి? సో గూగుల్ యాడ్సెన్స్ ఆల్టర్నేటివ్స్ ఎందుకు మనం ప్రిఫర్ చేస్తాము అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ రానప్పుడు మనం యూటిలైజ్ చేస్తాము. అదేవిధంగా గూగుల్ యాడ్సెన్స్ నుంచి పెద్దగా రెవెన్యూ లేనప్పుడు మనం ఆల్టర్నేటివ్స్ మనం ప్లాన్ చేసుకుంటాము. సో ఈ రెండు మెయిన్ రీజన్స్. ఇవి కాకుండా మన గూగుల్ యాడ్సెన్స్ బ్లాక్ అయినప్పుడు కానీ, ఇలా మనం చేసిన హార్డ్ వర్క్ అంతా కూడా మనం మానిటైజ్ చేసుకోవాలి కాబట్టి సో మనం ఆల్టర్నేటివ్స్ కూడా మనం ప్లాన్ చేసుకుంటాము. సో నన్ను గూగుల్ ఆల్టర్నేటివ్స్ గురించి వీడియో చేయమని చెప్పి నన్ను కొంతమంది అడిగారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో కూడా చేస్తున్నాను. గూగుల్ యాడ్సెన్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఆల్టర్నేటివ్ వచ్చేసి media.net. సో ఈ media.net అనేది మైక్రోసాఫ్ట్కి సంబంధించింది. అయితే ఈ media.net అనేది యూజ్ చేయాలి అంటే మనకి ఖచ్చితంగా మన బ్లాగ్స్ అనేవి ఇంగ్లీష్లో ఉండాలి. అంతేకాకుండా మన బ్లాగ్స్ యూఎస్ నుంచి, యూకే నుంచి ట్రాఫిక్ వచ్చినట్లయితే అప్పుడు మాత్రమే, సో తక్కువ ట్రాఫిక్ ఉన్నా కూడా ఏంటంటే మీరు మంచి ఎర్నింగ్స్ అనేవి ఎర్న్ చేయగలరు. సో యూఎస్ నుంచి, యూకే నుంచి ట్రాఫిక్ కనుక రాకపోతే సో మీ యొక్క media.net అప్లికేషన్ అనేది అప్రూవల్ అనేది అవ్వదు. అయితే రీజనల్ లాంగ్వేజ్లో కూడా బ్లాగింగ్ చేసే వాళ్ళకి ఈ media.net అనేది వర్కౌట్ అవ్వదు. సో యాడ్సెన్స్ తర్వాత ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది అమెజాన్ అసోసియేట్స్. సో అమెజాన్ అసోసియేట్స్ అనగానే మీరు అందరికీ స్ట్రైక్ అయిపోయి ఉంటుంది అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి. ఇది అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించి. సో అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే సో మనం ఏదైనా ప్రోడక్ట్స్ గురించి కానీ, లేకపోతే సో బుక్స్ గురించి కానీ మనం రివ్యూస్ రాసి, సో ఆ రివ్యూస్తో మనం మన యొక్క అఫిలియేట్ లింక్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తే సో వాటి ద్వారా సేల్స్ కనుక జరిగితే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలి అనుకుంటే, మన తెలుగులో కనుక చూసినట్లయితే తెలుగు గీక్స్ అని చెప్పి మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఈ యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే బుక్స్కి సంబంధించిన ఎన్నో సమ్మరీస్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది. అంతేకాకుండా ఎంతోమంది యూట్యూబర్స్ కూడా సో వాళ్ళు యూజ్ చేసేటువంటి డివైజెస్ ఏంటి, లైట్స్ ఏంటి, కెమెరాస్ ఏంటి, సిస్టమ్స్ ఏంటి, సో వాటికి సంబంధించిన కంప్లీట్ లిస్ట్ అమెజాన్కి సంబంధించి అమెజాన్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ లిస్ట్ అనేది వాళ్ళ డిస్క్రిప్షన్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటిని క్లిక్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఆ పర్టికులర్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వడం చెప్పి సో ఆ ప్రోడక్ట్ని కనుక మనం పర్చేస్ చేస్తే వాళ్ళకి కొంత కమిషన్ అనేది మా అమెజాన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఎంతోమంది యాడ్సెన్స్ కాకుండా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా బేసిక్ లెవెల్లో మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే మీరు అమెజాన్ అసోసియేట్స్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో థర్డ్ వచ్చేసి పాపప్ యాడ్స్ అనమాట. సో పాపప్ యాడ్స్ అనేది నేను స్టార్టింగ్లో యూజ్ చేసేవాడిని కానీ, బట్ ఇప్పుడైతే నేను యూజ్ చేయట్లేదు అండ్ నేను రిఫర్ చేయను కూడా. ఎందుకంటే పాపప్ యాడ్స్ వల్ల ఏంటి అంటే సో యూజర్కి ఇరిటేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ లేదన్నా ఎంతో కొంత మేము ఎర్న్ చేసుకుంటాము అనుకుంటే సో పాపప్ యాడ్స్ అనేవి బెస్ట్ సోర్స్ అనమాట బిగినర్స్కి. సో ఒక్క పాపప్ వచ్చే విధంగా మీరు కనుక యాడ్స్ అనేవి పెట్టుకుంటే సో మీకు వాటి వల్ల కొంత రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటంటే సో నేను పాపప్ యాడ్ నెట్వర్క్ సంబంధించి నేను వీడియోస్ చేస్తాను. సో వాటిలో డీటెయిల్గా నేను చెప్తాను. సో తర్వాత వచ్చేసి ఇన్ఫో లింక్స్. సో ఈ ఇన్ఫో లింక్స్లో ఏంటి అంటే మనం టెక్స్ట్ ద్వారా మనం ప్రమోట్ చేస్తుంటాము.
సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలనుకుంటే మన బ్లాగ్ పోస్ట్లో ఇంటర్నల్ లింక్స్ కానీ ఎక్స్టర్నల్ లింక్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాం కదా. సో అదే విధంగా ఏంటి అంటే మనం ఈ ఇంటర్నల్ లింక్స్ని ఇన్ఫో లింక్స్ని యూజ్ చేసుకొని మనం టెక్స్ట్ ద్వారా మనం ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని ప్రమోట్ చేస్తాం ఈ ఇన్ఫో లింక్స్ సంబంధించి. సో ఎవరైతే ఈ లింక్స్ పైన క్లిక్ చేసి పర్టికులర్ పేజ్కి వెళ్తారో సో వాళ్ళకి అక్కడ నుంచి ఏంటంటే రెవెన్యూ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో తర్వాత ప్రొపల్లర్ యాడ్స్, అదేవిధంగా నేటివ్ యాడ్స్, సో యాడ్ జీబ్రా అని చెప్పి సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్ నెట్వర్క్స్ ఎన్నో ఉన్నాయి. కానీ చాలామంది ఏంటి అంటే గూగుల్ యాడ్స్ అని చెప్పి పరిగెడుతూ ఉంటారు. సో మీరు కనుక చూసుకున్నట్లయితే సో ఎన్నో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో వాటి గురించి కూడా ఫోకస్ చేయండి. సో మీకు యాడ్సెన్స్ రాలేదని చెప్పి దిగులు పడుతుంది. సో వీటిని ట్రై చేయండి. సో వీటిలో కూడా ఏంటంటే వీటిలో మీరు గూగుల్ యాడ్సెన్స్తో కంపేర్ చేసుకుంటే సో వీటిలో ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా ఈజీగా ఉంటుంది. సో మినిమం పే అనేది తక్కువ ఉంటుంది. సో త్వరగా మనం రెవెన్యూ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో రెవెన్యూ కనుక జనరేట్ చేయగలుగుతున్నాము అంటే సో మనకి మనం చేసే బ్లాగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది బాగా పెరుగుతుంది. సో ఇంకొంచెం ఎఫిషియెంట్గా మనం వర్క్ చేయగలం. ఎఫిషియెంట్గా వర్క్ చేస్తే ఇంకో కొంత రెవెన్యూని మనం జనరేట్ చేయగలం. సో కాబట్టి మీరు ఈ యాడ్సెన్స్ ఆల్టర్నేటివ్స్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ రాలేదని చెప్పి మీరు దిగులు పడద్దు. సో ఈ యాడ్సెన్స్ ఆల్టర్నేటివ్స్ మీరు పరిగణలోకి తీసుకొని సో మీరు బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు. సో వీటికి సంబంధించిన డీటెయిల్ వీడియోస్, ఫాలోఅప్ వీడియోస్ నేను మళ్ళీ చేస్తుంటాను. సో ఆ ఫాలోఅప్ వీడియోస్ చేసినప్పుడు మీకు తెలియాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీటికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నట్లయితే లేదా నేను బ్లాగింగ్ టిప్స్ అనేటివన్నీ కూడా అయితే సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాను. సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మరింతమంది యూస్ఫుల్ అవుతుంది అని కూడా షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఇస్ కేరింగ్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బ్లాగర్ విజయ్.